దాష్టికాలు ఆ డిజిటల్ బుక్ లో ఎంటర్ చేస్తేనే ఆ డిజిటల్ బుక్ బ్లాక్ అయిపోయింది. కాబట్టి ఈ డిజిటల్ బుక్లు ఆ బుక్లు ఈ బుక్లు కాదండి, ఏ బుక్ అయినా సరే రాజ్యాంగం పనిచేయాల్సిందే. కేవలం మీరు బెదిరించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు, అధికారులు మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ పప్పులు ఈ ప్రభుత్వం ముందు నడవు. తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా శిక్షించి తీరుతాము. ఏం డిజిటల్ బుక్ అండి? చైన్ స్నాచర్ తీసుకెళ్లి చైన్ స్నాచర్ మీద పోలీసులు కొట్టారు, అది డిజిటల్ బుక్ లో రాస్తారా? హత్యాయత్నం చేశారు, అది డిజిటల్ బుక్ లో రాస్తారా? హత్యలు చేసిన వాళ్ళని పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టి వాళ్ళు జైలుకి పంపించారు. కాబట్టి హత్య చేసిన కేసులు పెట్టి అధికారులు చర్యలు తీసుకోకూడదు. అదే డిజిటల్ బుక్ యొక్క ముఖ్య సారాంశం. రేగడి లక్ష్మణ్, అర్థమైంది సార్. సమయం తక్కువ ఉంది, అన్యత భావించొద్దు. లక్ష్మణరావు గారు 30 seconds కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మణరావు గారు డిజిటల్ బుక్ లో ఎవరెవరిదో అన్నారు కదా, డిజిటల్ బుక్ లో ఇప్పుడు జరుగుతున్న ఉంటే ఆడపిల్లల మీద ఎవరైతే అఘాయిత్యాలు చేశారో, ఎగ్జాంపుల్ ఇప్పుడు పిఠాపురంలో అదే టీడీపీ కార్యకర్త ఒక 14 సంవత్సరాల మా ఆడపిల్లని రేప్ చేసి ఏ రకంగా అయితే తప్పించుకున్నాడో దానికి సహకరించినటువంటి స్థానిక పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు మంది ఎవరున్నారో అటువంటి వాళ్ళని, ఎవరైతే ఆ మొత్తిమరిలో ఒక మా గిరిజన బాలికని చంపేసి ఇంతవరకు సవాన్ని తీసుకురాకుండా తనకి ఎవరైతే తోడ్పాటు చేస్తారో, స్టార్టింగ్ లో ఒకలాగా మాట్లాడతారు, ఎండింగ్ లో ఒకలాగా మాట్లాడతారు. డిబేట్ స్టార్టింగ్ లో లక్ష్మణరావు గారు ఒక్కసారి వినాలి. డిబేట్ స్టార్టింగ్ లో మీరు ఏం చెప్పారు? మీ డిజిటల్ బుక్ పెట్టింది మీ పార్టీ కార్యకర్తల కోసం, మీకోసం అన్నారు. మళ్ళీ ఎమ్మటనే ప్లేట్ మార్చేసి ఇప్పుడు వేరుగా ఎందుకు చెప్తున్నారు? మీరు మీరే కదా చెప్పారు. మీరు నేను మాట్లాడే మాటల్ని తప్పు వక్రీకరించకూడదు. మీరు లక్ష్మీనాథ్ గారు, నేను వక్రీకరించలేదండి, ప్రజలందరూ విన్నారు, మీరే చెప్పారు. అది వైసీపీ కార్యకర్తల కోసమే పెట్టారని మీరే చెప్పారు కదా. మీరు వినాలా? మీరు ఎలా వక్రీకరిస్తారు? నవతరం పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆయన సామాన్యుడు ఎలాగవుతాడు? ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన పోరాడతాడు. ఆయన విడుదల రజనీ గారి మీద కేసు పెడితే ఆయన కేసుకి మాకు సంబంధం ఏంది? ఆయన ఏదైనా ఉంటే ఆయన కోర్టులో తెలుసుకుంటాడు. మీకు అర్థమైందా? క్రిస్టల్ క్లియర్ గా మాకేం అర్థం కావట్లా. మీరేం చెప్తున్నారు? మీరు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే డిజిటల్ బుక్ పెట్టింది మీ పార్టీ కార్యకర్తల కోసమా కాదా? మీరు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయమాకండి. వీటన్నిటిలో కూడా ఇంక్లూడ్ అవుతాయి. వాటన్నిటిలో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఈ డిజిటల్ బుక్ డీబీ తీసుకొచ్చామో, రాబోయే రోజుల్లో ఎవరైతే దాంట్లో లిస్ట్ ఒక్కొక్కరు ఎక్కుతా ఉంటారో వాళ్ళందరికీ రేపు కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వగానే ఎప్పుడైతే 100, 110, 120 సీట్లను ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో అప్పుడు ఒక్కొక్కరు తట్టా పుట్ట సర్దుకొని ఎవరెవరు ఎటు వెళ్ళిపోతారు అనేది మనం చూడాలి. నేను ఏమంటున్నాను, మీరు మరీ కామెడీలు చేస్తున్నారు. ఎప్పుడో 29లో ఇప్పుడే చెప్తున్నారు మీరు కౌంటింగ్. మన కొడాల నాని గారు కూడా అలాగే మాట్లాడారు. అలా కాదు, మీ కొడాల నాని గారు మాజీ మంత్రి కూడా అలాగే మాట్లాడారు. కౌంటింగ్ స్టార్ట్ అవగానే వెళ్ళిపోతారు తట్ట. మీరు మళ్ళీ అదే మాట్లాడతారు. 3.5 సంవత్సరాల టైం ఉంది, ఇప్పుడు ఎందుకు చెప్పండి? నాకు లక్ష్మీనాథ్ గారు ఏమన్నారు, ఆయన విజయకరణ గారు ఏమన్నారంటే, మేము అసలు భయమే పడలేదబ్బా, 2019 నుంచి 24 వరకు మీ జెండాలు పట్టుకొని గుండీలు చింపుకొని రోడ్ల మీద టీడీపీ జెండా పట్టుకొని రండ్రా అవనొస్తారని తొడలు కొట్టినామో అని చెప్పినారే. ఎక్కడ కనబడ్డారు వీళ్ళు? ఆ పవన్ కళ్యాణ్ పిచ్చోడే పాపం సపోర్ట్ చేయకపోతే జెండా లేదు, పంట ఏమీ లేదు. నా తెలియదా నేను జనసేన పార్టీలో ఉన్నాను. ఎవరు టీడీపీ పార్టీలో వచ్చారు, ఎవరు జెండా పట్టుకుని బయటకు వచ్చారో మాకు తెలీదా? 2023 వరకు అసలు స్థానిక ఎలక్షన్ లో నామినేషన్ వేయడానికి ఒక టీడీపీ కార్యకర్త బయటికి రాలేకపోయాడు. ఒక టీడీపీ ఎందుకు రాలేదంటారంటే మీరు రానివ్వలేదా? మీరు రానివ్వలేదా? కాదండి, మీ ప్రభుత్వం రానివ్వలేదా? మీకు పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బాబు మేము పట్టు పెట్టుకుంటున్నాం అన్నప్పుడు కదా మీరు బయటకు వచ్చింది. పత్తులో వెళ్తున్నా మీ పొత్తు పెట్టుకుంటాం అన్నప్పుడు కదా మీ టీడీపీ కార్యకర్తలు అయ్యా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాడు పర్లేదులే అని అప్పుడు కదా మీరు జెండాలు అట్టుకుని బయటకు వచ్చింది. అప్పుడు పోరాటం చేసిన ఎవరు? జనసేన పార్టీ వాళ్ళే కదా. మీరెందుకు చెప్పుకుంటారు? రైట్ లక్ష్మణ్ రావు. సమయం తక్కువ ఉంది. ఎదురించి పోరాటం చేసింది జనసేన పార్టీ వాళ్ళు. టీడీపీ పార్టీ వాళ్ళు మీరు చెప్పుకుంటారు. రైట్ వేరేగా వెళ్తుంది మళ్ళీ. వినాలండి, ఇక్కడ నేనేమంటాను లక్ష్మీనాథ్ గారు, ఒక్క నిమిషం. నేనేంటంటే ఎందుకంటే ఇప్పుడే కాదు, నాకు లక్ష్మీకాంత్ గారి మీద ఎటువంటి ఇది లేదు. చాలాసార్లు చెప్తానయ్యా, నువ్వు మంచిది, చాలా మంచి అవకాశం వచ్చింది.
నీకు పార్టీ తరఫున మాట్లాడమన్నా నాకేం తెలియదు. అయితే నీకు మంచి అవకాశం వచ్చింది, మంచి సబ్జెక్ట్ పాయింట్లు నేర్చు. మీ పార్టీకి, ప్రజలకి, నీకేదో ఉపయోగపడాలని చాలా సార్లు చెప్పా. విషయ పరిజ్ఞానం లేదు, రాజకీయ పరిజ్ఞానం లేదు, లోకాభిమానం లేదు, ఏం చదువుకున్నాడో నాకు తెలియదు కానీ నిన్ను తప్పుగా